అడిక్వేట్ అంటారు కదా, అంటే అడిక్వేట్ అంటే ఎంత? ఎందుకంటే పర్టికులర్ గా నేను అడిక్వేట్ అనే దగ్గర ఎందుకు ఆపానంటే, చాలా మంది మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు, చాలా మంది ఐటీ కంపెనీలో పనిచేస్తుంటారు. అరే నీకేమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, తీసుకోరా, ఏదో మంచి మంచి ఉన్నాయి, నాకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నేను కూడా ఒక 50 లక్షలు కోటి రూపాయలుగా తీసుకున్నాను, సో కంపెనీ, నువ్వు కూడా తీసుకోరా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, లేదు లేదు విష్ణు, మా కంపెనీ వాళ్ళు మాకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, సరిపోతుంది అంటారు. ఎంత అంటే ఎంత 3 lakhs ఫ్యామిలీ ఫ్లోటర్ ఉంది, లేదంటే ఒక 5 lakhs ఫ్యామిలీ ఫ్లోటర్ ఉంది, నాకు వైఫ్ కి మదర్ కి ఏదో పిల్లలకి అని చెప్తుంటారు కదా. ఇప్పుడు మీరు అంతకు అడిక్వేట్ అన్నారు కదా, ఆ అడిక్వేట్ అనే దానికి ఈ కంపెనీ ఇచ్చే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ 3 లక్షలు 4 లక్షలు అనేది మ్యాచ్ అవుతుంది అడిక్వేట్ అనే దానికి? అడిక్వేట్ అనే దానికి అసలు 3 లక్షలు మ్యాచ్ కాదు. మీకు ఒకటి 3 లక్షల్లో అసలు ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది? ఈ రోజులో మీరు ఒక మంచి హాస్పిటల్లో ఈవెన్ డెంగ్యూ కోసం అడ్మిట్ అయ్యి చూస్తే 2 రోజులలో 3 లక్షలు అయిపోతుంది. అట్లాంటిది కొన్ని సందర్భాల్లో కోవిడ్ లో దెర్ ఆర్ 7 to 8 days ఆఫ్ స్టేస్ 50 lakhs కంటే ఎక్కువ బిల్ చేసిన హాస్పిటల్స్. అంటే మీకు ఇక్కడ దేనికది ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి టైం ఇవ్వరు ఎవరు కూడా. ఇన్సూరెన్స్ అనేసరికి చాలా మందికి ఏ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో, ఏ ఏజెంట్ ఫోర్స్ వాళ్ళు అమ్మేదో అనుకుంటారు, కానీ వాళ్ళు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, మీరు ఫ్యూచర్ లో సంపాదించేదానికి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఇప్పుడే యాడ్ చేయడం ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే. మీరు ఎన్ని వేలు కూడా పెడతారు, ఎన్ని లక్షలు పెట్టి ఆస్తులు సంపాదిస్తారు అనేది కాదు, దాన్ని ఏ విధంగా కాపాడుకోగలుగుతారు. ఫస్ట్ దాన్ని కాపాడుకుంటేనే అది మీ దగ్గర ఉంటది. అత్యంత పెద్ద రిస్క్ ఏంటంటే మెడికల్ రిస్కే. ఎందుకంటే ఇప్పుడు దేనిలో అయినా మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది, కానీ హెల్త్ విషయానికి వచ్చేసరికి సెకండ్ ఛాన్స్ అని ఉండదు. ఇప్పుడు మీకు 2 హార్ట్లో స్టంట్స్ ఉన్నాయి, పడాలి, ఒకటి వేసుకుంటారా అని చెప్పేసి డాక్టర్ అడగలేడు, 2 వేయాల్సిందే. అప్పుడు కిడ్నీలు 2 పోయినాయి, అడగారు, అప్పుడు మిమ్మల్ని ఆప్షన్ ఉండదు. చాలా మంది కిడ్నీ డయాలసిస్ లని 6 నెలలు సంవత్సరం పాటు డయాలసిస్ చేసుకుంటారు, ఆస్తులు అమ్మేసేసుకొని 40 లక్షలు 50 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి చూడండి. ఓన్లీ డయాలసిస్ ఒకటే కాదు కదా, వాళ్ళ ఇప్పుడు వైఫ్ టేక్ కేర్ చేయాలి, పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు కార్పొరేట్ అన్నావు, రేపు పొద్దున 2 కిడ్నీలు పోతే నువ్వు జాబ్కి వెళ్ళలేవు కదా. అంతే కదా, జాబ్కి వెళ్ళకపోతే నీకు అసలు జాబే లేదు, ఇంకా మీదికి వెళ్ళి పాలసీ ఎందుకు ఇస్తాను నీకు? దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ క్రోనిక్ ఇష్యూతోని జాబ్లోకి వెళ్ళి బయటకు వచ్చి పర్సనల్ పాలసీ లేక రోడ్డు మీదకి వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాంటి రిస్క్ నేను తీసుకుంటా అంటే ఇంకా దానికి అసలు అడిక్వేట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ అట్లీస్ట్ ఈ రోజులలో అయితే మేము 1 crore మినిమం తీసుకోమని చెప్తున్నాం. 1 crore కి 10 lakhs కి డిఫరెన్స్ అనేది 6,000 to 7,000 రూపీస్ లో ఉంది. ఎంత ప్రీమియం? 6,000 to 7,000 రూపీస్ మీరు ఎక్కువ పే చేస్తే. రైట్. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు సార్, ఇప్పుడు సో ఎక్స్ అనే పర్సన్ 4 లక్షలు 5 లక్షలు ఫ్యామిలీ ఫ్లోటర్ ఉంది, అతని టైం బాగోలేక జాబ్ లేక బయటకు వచ్చాడు. రోజు చూస్తున్నాం మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, పెద్ద కంపెనీలే రోజుకు ఒక 500 మందిని 600 మందిని బయట దోచేస్తున్నాయి. ఈ రోజుల్లో ఐటీలో జాబ్ లే ఆఫ్ అనేది చాలా సర్వసాధారణం, చాలా చిన్న విషయం.